హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. కృష్ణప్రసాద్ శరత్చంద్ర ఫ్యామిలీని చీకొట్టి శారదాతోనే పర్మనెంట్గా ఉండిపోవాలి అని శారద ఇంటికి వస్తారు. కానీ శారద మాత్రం లేదండి, నేను మిమ్మల్ని ఈ ఇంటికి రానివ్వాలి అని అనుకోవటం లేదు. గగన్ వస్తే ఖచ్చితంగా మిమ్మల్ని చూసి కోప్పడతాడు, కాబట్టి మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి. అది మాత్రమే కాదు, ఈ సమాజం కొడుకు వెళ్ళిపోయిన వెంటనే భర్తని తెచ్చి పెట్టుకుంది అని నన్ను ఆడిపోసుకుంటారు. నాకు అదంతా ఇష్టం లేదు. మీరు ముందు వెళ్ళండి, నా గగన్ వస్తాడు, ఖచ్చితంగా ఎక్కడ ఉన్నవాడు వస్తాడు అని పాపం శారద గగన్ గురించే ఆలోచిస్తూ కృష్ణప్రసాద్ని వెళ్ళిపోమని చెప్తుంది. అది కాదు శారద, అది కాదు అనేలోపు కూడా ఇంకా బయటికి చేయి పట్టుకొని పంపించేసి డోర్ లాక్ చేసేసుకుంటుంది శారద. నాన్న గగన్, ఎక్కడున్నావు నాన్న, ఎక్కడున్నావురా అని పాపం అలా ఇంకా ఫోటో చూస్తూ ఏడుస్తూ ఉంటుంది శారద. ఇంకా కృష్ణప్రసాద్ భూమి దగ్గరికి వెళ్తారు. భూమి దగ్గరికి వెళ్ళి భూమిని కలిసి జరిగిందంతా చెప్తారు. మావయ్య, అత్తయ్య ప్రవర్తనని నేను కూడా చూస్తున్నాను. అత్తయ్య బావ లేడు అనే విషయాన్ని తట్టుకోలేకపోతున్నారు. కాబట్టి అత్తయ్యకి నేను నచ్చి చెప్తాను, మీ తోడు నిజంగా అత్తయ్యకి కావాలి అని చెప్పి ఇంకా భూమి కూడా కృష్ణప్రసాద్తో బయలుదేరడానికి డిసైడ్ అవుతుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. శారద అమ్మా అమ్మా అని గుమ్మంలో ఒకరు పిలుస్తూ ఉంటే నన్న గగన్ వచ్చేసావా అని చెప్పి వెళ్తుంది. వెళ్ళి చూసేసరికి అక్కడ ఒక బిచ్చగాడు అంటే బెగ్గర్ ఉంటాడు. కానీ ఆ బెగ్గర్ని చూసి కూడా శారద గగనే అనుకుంటుంది. అమ్మా చాలా ఆకలిగా ఉందమ్మా అని అనేసరికి అలా అంటావేంటి నాన్న, లోపలికి రా అని చెప్పి ఇంకా అలా వాడిని లోపలికి తీసుకువెళ్ళి ఫుడ్ పెడుతుంది పాపం శారద గగన్లా ఊహించుకుంటూ. అతను తింటుంటే చూసి మురిసిపోతూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా భూమి అండ్ కృష్ణప్రసాద్ ఇద్దరు కలిసి శారద దగ్గరికి వస్తారు. ఏవండి ఏవండి చూసారా, మన గగన్ వచ్చేసాడండి, గగన్ వచ్చేసాడు, ఇదిగో ఎంత చక్కగా తింటున్నాడో చూసారా అని అనేసరికి శారద, వాడు గగన్ కాదు శారదా, వాడు ఒక బిచ్చగాడు అని అంటారు. ఏంటండి మీరు అలా మాట్లాడుతున్నారేంటి, బిచ్చగాడు కాదు నా గగన్ అని చూసేలోపు అక్కడ నిజంగా ఒక బెగ్గరే ఉంటాడు. ఏయ్ నువ్వెప్పుడొచ్చావు, నా గగన్ ఎక్కడా అని అడుగుతారు. అమ్మా కడుపు నిండిందమ్మా, మీరు అనుకున్నది జరగాలమ్మా, మీ కోరిక తీరాలి అని చెప్పి అక్కడి నుండి అతనైతే వెళ్ళిపోతాడు. ఇంకా వెంటనే అలా షాక్లో ఉండిపోతారు భూమి. అత్తయ్య ఒకసారి నేను చెప్పేది వినండి, జాగ్రత్తగా వినండి. మీరు నమ్మినా నమ్మకపోయినా గగన్ బావ తిరిగి రాడత్తయ్యా. కాబట్టి మీకు తోడుగా మీకు నీడగా ఇప్పుడు కేపీ మావయ్యే ఉంటారు. కృష్ణప్రసాద్ మావయ్య మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటాడు. పూరికి కూడా పెళ్ళైపోయింది కాబట్టి మీరు ఇంకా గగన్ బావ ఆలోచనలలోనే మునిగిపోయారు. కాబట్టి గగన్ బావని మీరు మర్చిపోవాలంటే మావయ్య మీ పక్కన ఉండాలత్తయ్యా అని అంటుంది. భూమి, ఏం మాట్లాడుతున్నావు భూమి, నువ్వు కూడా అందరూ మాట్లాడినట్టు మాట్లాడుతున్నావేంటి? ఇక్కడ ఇక్కడ నేను బ్రతికే ఉన్నానంటే అక్కడ గగన్ కూడా బ్రతికే ఉంటాడు. ఇక్కడ నేను చచ్చిపోతేనే అక్కడ గగన్ చచ్చిపోయినట్టు. అలా అనొద్దు, నా గగన్ వస్తాడు, వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు అని ఫోటో చూసుకుంటూ ఉంటే మనకి ముంబైని చూపిస్తారు. సో ముంబై ఇస్ ద బిగ్గెస్ట్ అండ్ లగ్జరియస్ సిటీలో అలా ఇంకా ఒక మ్యూజికల్ కాన్సర్ట్ జరుగుతూ ఉంటుంది. ఆ మ్యూజికల్ కాన్సర్ట్లో ఒక రాక్ స్టార్ కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. హే, ఏ రాక్ స్టార్ చాలా బాగా పాడతాడు, అసలు ఇతనికి ఫ్యాన్స్ అంటే మనం ఎంత పెద్ద ఫ్యాన్స్ అని చెప్పి ఇంకా గర్ల్స్ అందరూ, బాయ్స్ అందరూ, టీనేజర్స్, జెన్జీ జనరేషన్ మొత్తం ఎప్పుడెప్పుడు రాక్ స్టార్ వస్తాడా వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటే అప్పుడు ఎంట్రీ ఇస్తాడు రాక్ స్టార్ ఆకాష్. గగన్ లాగే ఉండే రాక్ స్టార్ ఆకాష్ని మనకి చూపిస్తారు. సో అలా రాక్ స్టార్ వచ్చి అందరికీ పాటలు పాడుతూ ఉంటారు. మా కోసం హిందీలో కూడా పాడొచ్చు కదా బాయ్ అని అడుగుతారు. లేదు, నా మదర్ టంగ్ తెలుగు కాబట్టి నేను తెలుగులోనే పాటలు పాడతాను అని చెప్పి ఇంకా అలా తన సో ఎంజాయ్ తెలుగు అని చెప్పి ఇంకా హ్యాపీగా తెలుగు సాంగ్ ఒకటి పాడి అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు. సార్ సార్ ఆటోగ్రాఫ్ సార్ అని చెప్పి ఇంకా అందరూ ఎగబడుతూ ఉంటారు రాక్ స్టార్ ఆకాష్ కోసం. అందరికీ ఆటోగ్రాఫ్ ఇచ్చి మీ అందరి అభిమానాన్ని సంపాదించుకున్నందుకు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అని చెప్పి హ్యాపీగా ఇంటికి బయలుదేరుతారు. ఒక పెద్ద విల్లాని చూపిస్తాడు. యాక్చువల్లీ ద రాక్ స్టార్ ఆకాష్ మిల్లీనియర్ అనమాట, చాలా రిచ్ పర్సన్. ఇంక అతని విల్లాకు వెళ్ళేసరికి తనకి అమ్మ నాన్న ఇద్దరూ ఉంటారు. ఏరా ఇవాళ ఏ పాట పాడావు అని అడుగుతారు వాళ్ళమ్మ. ఇవాళ
మన తెలుగు పాటేనమ్మా అని చెప్పి హ్యాపీగా గడుపుతూ ఉంటారు. అప్పుడే రాక్ స్టార్ ఆకాష్కి వాళ్ళ చెల్లెలు కూడా ఉంటుంది. ఇంకా అలా అన్నయ్య, ఏంటన్నయ్య, చాలామంది అమ్మాయిలు నీ వెంట పడుతున్నారు, మరి నువ్వెవరిని లవ్ చేయట్లేదా అని అడుగుతారు. లవ్ అనేది కేవలం కళ్ళలో పుట్టేది కాదు, మనసులో పుట్టేది. నేను ఒక ఫ్యాంటసీతో బ్రతుకుతూ ఉంటాను, లవ్ ఎట్ ఫస్ట్ సైట్. యాక్చువల్లీ ఇప్పటి వరకు నేను చూసిన వాళ్ళలో చాలామంది అమ్మాయిలు ఉన్నారు, ఫ్రెండ్షిప్ చేశాను, కానీ ఎవరిపై లవ్ అనే ఫీలింగ్ కలగలేదు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఎలా ఉంటుందో నాకు ఎక్స్పీరియన్స్ చేయాలనిపిస్తుంది. అలాంటి అమ్మాయి కోసమే వెతుకుతున్నాను, కనబడితే పెళ్లి చేసుకుంటాను అని ఇంకా అలా అంటాడు. ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ రాక్ స్టార్ ఆకాష్కి ఇంకొక అవార్డు వస్తుంది అని ఇంకలా మ్యాగజైన్స్లో, పేపర్స్లో మారు మ్రోగిపోతూ ఉంటుంది అక్కడ గగన్ లానే ఉండే రాక్ స్టార్ ఆకాష్ గురించి. ఇది ఇలా ఉండగా అపూర్వ అండ్ సూర్య ఇద్దరు ఒక ప్లేస్లో మీట్ అవుతారు. మేడం, ప్లాన్ అమలు చేశారా అని అడుగుతాడు. ఇప్పుడే కదా ఇంటికి వెళ్ళాను సూర్య, అప్పుడే ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది అని అంటారు. మీరేం చేస్తారో నాకు తెలియదు మేడం. ఒక ఒక 10 రోజుల్లో నాకు భూమికి పెళ్ళైపోవాలి, తర్వాత మీ ఆస్తి మీరే తీసుకోండి అని అంటారు. ఇందులో నీకెంత లాభం ఉందో నాకు కూడా అంతే లాభం ఉంది సూర్య. అన్ని వేల కోట్ల ఆస్తి అంటే ఎవరికి ఆశ ఉండదు చెప్పు. సరే, నేను పని అయినప్పుడు నీకు కాల్ చేస్తాను, నువ్వు రెడీగా ఉండు, అర్థమైందా అని చెప్పి ఇంకా అలా వెంటనే భూమి దగ్గరికైతే వస్తుంది అపూర్వ. అప్పుడే శరత్ చంద్ర అటువైపుగా వస్తాడు. ఇంకా వెంటనే భూమి వైపు చూస్తూ ఉంటుందన్నమాట అపూర్వ. చూస్తూ అమ్మా భూమి, ఏంటమ్మా ఇది, నేను నీ కన్న తల్లిని కాకపోవచ్చు, నేను వరుసకి నీకు పిన్నినే అవ్వచ్చు, కానీ నువ్వు భోజనం చేయాలి కదా, చేయకపోతే ఎలా? నువ్వు గగన్ వస్తాడు వస్తాడు అనుకుంటున్నావు, కానీ వాడు రాడమ్మా, చనిపోయాడు అనేసరికి అపూర్వ అని అంటుంది భూమి. అవును, నా మాట విని ఈ భోజనం చేయి అని ఇంకా కావాలనే శరత్ చంద్రకి కనపడేలా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది అపూర్వ. ఇంకా శరత్ చంద్ర ఏమీ మాట్లాడకుండా అక్కడిని వెళ్ళిపోతాడు. చూడపూర్వ, నాకు తెలుసు నువ్వు వాడు ఆ సూర్య కలిసే ఇదంతా ప్లాన్ చేశారని, తెలిసి కూడా ఇలా నువ్వు కావాలని చేయొద్దు, వెళ్ళిక్కడి నుండి అని గట్టిగా అరుస్తుంది భూమి. సరే, కోపంలో ఉన్నావు కదా, వెళ్తానులే, నువ్వు మాత్రం భోజనం చేయాలి అని నటిస్తూ ఇంకక్కడి నుండి వెళ్ళిపోతుంది అపూర్వ. అప్పుడే శరత్చంద్ర కనబడతాడు. బావా, నువ్వు నాతో మాట్లాడడం నీకు ఇష్టం ఉండదని నాకు తెలుసు, కానీ ఒకటి, భూమికి కొత్త జీవితం కావాలి, భూమికి కొత్త జీవితాన్ని మనమే ఇవ్వాలి, ఎందుకంటే భూమి ఇంకా గగన్ గారిని తలుచుకుంటూ కుమిలిపోతూ ఉంటుంది. భూమి జీవితంలో ఒక కొత్త వెలుగు రావాలి బావా, అది నీ చేతిలోనే ఉంటుంది అని చెప్పి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది అపూర్వ. ఇంకా శరత్చంద్ర కూడా ఆలోచిస్తూ ఉంటాడు. నిజమే, భూమి ఇప్పటికీ వాడు చనిపోయి 20 రోజులైంది, కానీ భూమి కనీసం భోజనం చేయటం లేదు, కనీసం భూమి అసలు వాడి గురించే ఆలోచిస్తుంది, కానీ ఎలా ఉంటుంది ఎలా ఉండట్లేదు కూడా ఆలోచించట్లేదు. కన్న కూతురు ఇంతలా బాధపడుతుంటే నా గుండె తరుక్కుపోతుంది, భూమికి ఒక కొత్త జీవితాన్ని ఇవ్వాలి అని శరత్చంద్ర భూమి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి, భూమి, ఎన్ని రోజులు ఇలా ఉంటావమ్మా, ఒకసారి నా మాట విను, నన్ను అర్థం చేసుకోమా అనేసరికి, నాన్న ఏమంటున్నారు మీరు అని అంటుంది. అది కాదమ్మా, నీకు ఒక మంచి సంబంధం నాన్న, ఇంకొకసారి ఆ మాట మీ నోట్లో రాకండి, మీరు నా కోసం మంచి సంబంధం చూడాలనుకుంటున్నారా? చూడండి నాన్న, నాకు పెళ్ళయింది, గగన్ బావే నా భర్త, ఆయనే నా ప్రాణం, గగన్ బావే నా సర్వస్వం. నా గురించి ఆలోచించి గగన్ బావ తన ప్రాణాన్నే త్యాగం చేశాడు. అలాంటి గగన్ బావని మర్చిపోయి వేరే ఆ ఆలోచనే నా మనసులోకి రావట్లేదు. ఒకవేళ నేను మీకు భారంగా అనిపిస్తుంటే చెప్పండి నాన్న, ఇంట్లో నిండో ఈ లోకల్లో నిండే వెళ్ళిపోతాను అని అంటుంది అమ్మ భూమి అని అంటారు శరత్చంద్ర. ప్లీజ్ నాన్న, ఇంకొకసారి ఈ టాపిక్ నా దగ్గరికి తీసుకురాకండి, తీసుకొస్తే నేను నా గగన్ బావ దగ్గరికి వెళ్ళిపోవడానికి కూడా సాహసం చేస్తాను, గుర్తుపెట్టుకోండి అని భూమి గట్టిగా డోర్ వేసేస్తుంది. ఇంకా శరత్చంద్ర, భూమి ఇంకా ఆ మూడ్లోనే ఉంది, ఇప్పుడప్పుడే భూమి పెళ్లి గురించి తీసుకురాకూడదు, తీసుకొస్తే తన అలాంటి నిర్ణయం తీసుకుంటుంది, నా భూమికేమీ అవ్వకూడదు అని చెప్పి శరత్చంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇది ఇలా ఉండగా
శారద డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తుంది. నాన్న గగన్, గగన్, ఇదిగో నీకోసం నీకిష్టమైన స్వీట్ పాయసం చేశాను నాన్న, రా వచ్చి తిన్నాన్నా అని చెప్పి పాపం ఊహించుకుంటూ గగన్కి భోజనం తినిపించినట్లు, గగన్కి ఆ స్వీట్ తినిపించినట్టు ఊహించుకుంటుంది. అప్పుడే అదంతా చూస్తూ కృష్ణప్రసాద్ చాలా బాధపడుతూ ఉంటారు. ఇంకా శారద దగ్గరికి వచ్చి, శారద అక్కడ గగన్ లేడు శారద అని అంటారు. ఏంటండి, ఏంటి మీరు మాట్లాడేది? గగన్ లేకపోవడం ఏంటండి? ఇక్కడే అని చూసేసరికి అక్కడ ఎవ్వరూ ఉండరు. ఇప్పటి వరకు ఉండాలండి అని అంటుంది శారద. అని శారదని హక్ చేసుకొని, చూడు శారదా, నువ్వు గగన్ని మర్చిపోవాలి. ఎందుకంటే నువ్వు ఇక్కడే ఉంటే ఇంకా ఇంకా నీ మనసు ఇలానే ఉంటుంది. నేనున్నాను కదా, నేను బాగా చూసుకుంటాను శారదా, బాగా చూసుకుంటాను అని ఇంకా అలా కృష్ణప్రసాద్ శారదకి తన చేత్తో భోజనాన్ని తినిపిస్తారు. ఏమండి, గుర్తుపెట్టుకోండి, మీరు త్వరగా వెళ్ళిపోవాలి. గగన్ వస్తే కోప్పడతాడు అని నిద్రలోకి జారుకుంటుంది శారద. శారద పరిస్థితిని చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ అసలు పరిష్కారం ఏంటి అని ఆలోచనలో పడతాడు పాపం కృష్ణప్రసాద్. ఇది ఇలా ఉండగా పూరి ఇంకా ఇంట్లో పనంతా చేస్తుంది. అప్పుడే అలా కూర్చుందామనేలోపు, ఏయ్ ఏంటి అలా కూర్చుంటున్నావు, వచ్చి నా కాళ్ళకి మసాజ్ చెయ్యి అని అంటుంది తారా. మసాజా అని అంటుంది. హే తెలీదా, తిని కూర్చోవడం మాత్రం బాగా తెలుసా, చెయ్యి మర్యాదగా అని అంటుంది తారా. ఇంకా అలా పూరి కన్నీళ్ళు పెట్టుకుంటూనే తారా కాళ్ళని మసాజ్ చేస్తుంది. అక్కడ పెడిక్యూర్ కూడా ఉంది, నా కాళ్ళు నెయిల్స్ మొత్తం శుభ్రం చేసి పెడిక్యూర్ చెయ్యి, అర్థమైందా అని అంటుంది. అది కాదు తారా అని అనేసరికి, నీకు ఇంకొక ఆప్షన్ ఉందనుకుంటున్నావా, నేను చెప్పింది చేయకపోతే మా అన్నయ్య నీకు ఇమ్మీడియట్గా డివోర్స్ ఇస్తాడు, ఈ విషయం తెలుసా నీకు అని అంటుంది తారా. ఇంక వెంటనే పూరి భయపడుతుంది. లేదు, ఇప్పటికే అన్నయ్యని కోల్పోయి అమ్మ చాలా బాధపడుతుంది, నా గురించి తెలిస్తే అమ్మ ఇంకా ఇంకా బాధపడుతుంది, అలా జరగకూడదు అని ఇంక వెంటనే అలా తను చెప్పిందంతా చేస్తుంది. ఇంకా అలా పూరికి ఫుల్గా ఆకలేస్తుంది అనమాట. వెళ్ళి ఫ్రిడ్జ్లో ఉన్న యాపిల్ తినాలనే లోపు, ఏయ్ ఏంటి మేము తినే ఫ్రూట్స్ తింటున్నావు, నీకు చెప్తా నాగు అని చెప్పి అన్నం తీసుకొని వచ్చి బాగా కారం ఉన్న పికిల్ పచ్చడిని తీసుకొని వస్తుంది. ఇదిగో ఇది తిను అని అంటారు. ఇదా అని అంటుంది. అవును, మంచినీళ్ళు మాత్రమే, నీకు పెరుగు కూడా ఉండదు. ఏయ్ లక్ష్మి, నేను వెళ్ళాక ఏదైనా పిచ్చి వేషాలు వేశావో అని పని మనిషికి వార్నింగ్ ఇచ్చి ఫుల్గా కారం ఉన్న పిక్కిల్ని మాత్రమే ఇస్తుంది. అప్పటికే పని చేసి ఉన్న పూరి అది తినడానికి ఇబ్బంది పడుతూ, నేను తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం వల్ల నా జీవితం ఇలా సర్వనాశనం అయిపోయింది. అందుకే ఏ ఆడపిల్లైనా తన భర్తని ఎంచుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించాలి. సమాజం చెప్పిందనో వాడు మంచివాడనో పైకి కనపడితే కాదు, వాడు మంచివాడని మనస్ఫూర్తిగా నమ్మాలి. నమ్మిన తర్వాతే పెళ్లి వైపు వెళ్ళాలి. నా జీవితం నాశనం అవ్వకుండా అన్నయ్య జీవితాన్ని కూడా నేనే నాశనం చేసేశాను. అన్నయ్య చావుకు కూడా నేనే కారణమయ్యాను. ఛీ, నాకు ఇలాంటివి జరగాల్సిందే, నాకు పాపం తగలాల్సిందే. ఎందుకంటే అన్నయ్య ప్రాణానికి అడవిలోకి పారిపోవడానికి కారణమే నేను కాబట్టి నేను ఇప్పుడు ఈ పాపాన్ని అనుభవిస్తున్నాను అని ఇంక పూరి తనలో తనే పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా రాక్ స్టార్ ఆకాష్ అలా ఇంకా బ్యాండ్ మ్యూజిక్ అంతా కాన్సర్ట్స్ చేస్తూ ఉంటే అప్పుడే ఒక ఫోన్ కాల్ వస్తుందన్నమాట. సార్, హైదరాబాద్లో ఒక ఇంటర్నేషనల్ అవార్డ్స్ షో జరుగుతుంది, అక్కడికి మీరే కాన్సర్ట్ ఇవ్వాలి, మీకు చాలా హై అమౌంట్ పే చేస్తారు, ఒక 5 స్టార్ హోటల్లో ఇదంతా జరుగుతుంది అని చెప్పేసరికి, ఓకే మా పిఏకి షెడ్యూల్ చూడమని చెప్పండి, నేను వస్తాను అని చెప్పి హైదరాబాద్కి అయితే బయలుదేరుతాడనమాట. అలా ఇంకా రాక్ స్టార్ ఆకాష్. అప్పుడే కరెక్ట్గా శరత్ చంద్ర ఏమో అలా ఇంకా చూస్తూ ఉంటాడు భూమి వైపు. భూమి ఇంట్లోనే ఉంటుంది, ఇంకా ఆ గగన్ ఆలోచనలలోనే ఉంటుంది. భూమికి కాస్త మైండ్ అంతా ఫ్రెష్గా ఉండేలా చేయాలి. అలా చేయాలి అంటే అని, అమ్మ భూమి నీతో కొంచెం మాట్లాడాలమ్మా అని అంటారు. ఏంటో చెప్పండి నాన్న అంటుంది. భూమి, మనం బయటికి వెళ్దామమ్మా అని అంటారు. బయటికా? ఎక్కడికి నాన్న అని అంటుంది. ఏం లేదమ్మా, నేను ఒక కాంట్రాక్ట్కి సైన్ చేయాలి, నువ్వు కూడా పక్కన ఉండాలి కదా, ఎందుకంటే ఆస్తి అంతా నీ పేరుపై ఉంది కాబట్టి నువ్వు కూడా అగ్రిమెంట్పై సైన్ చేయాలి, అలా నీకు కూడా బయటికి వెళ్ళొచ్చినట్టు ఉంటుంది,
రామ్మ వెళ్దాం అని ఇంకా అలా శరత్ చంద్ర తీసుకొని వెళ్తాడనమాట హ్యాపీగా భూమిని. భూమి మాత్రం గగన్ ఆలోచనలలోనే ఉంటుంది. ఏ 5 స్టార్ హోటల్కి అయితే ఈ కృష్ణప్రసాద్, శరత్ చంద్ర, భూమి వెళ్తారో అదే 5 స్టార్ హోటల్లో స్టే చేయడానికి ఫిక్స్ అవుతాడు రాక్ స్టార్ ఆకాష్. ఇంకలా గగన్ రాక్ స్టార్ ఆకాష్ అండ్ ఇటువైపు భూమి ఇద్దరూ ఒకరికొకరు ఎదురుపడతారు. ఒక్కసారిగా రాక్ స్టార్ ఆకాష్ని చూసి భూమి అలా షాక్లో ఉండిపోతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.